కొద్ది రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అసలు రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా వేధించాలో మీరే మాకు పాఠాలు నేర్పిస్తున్నారు, మేము నేర్చుకుంటాం. ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత కొంత చెల్లిస్తాం, మేము ఆగమన్నా మా వాళ్ళు ఆగే పరిస్థితి ఉండదు, మేము మీలాగా గుంట నక్కల్లాగా వ్యూహాలయం, పులి పంజాలాగే పంజా విసురుతామని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారులు చేస్తున్న పనుల కారణంగా రేపొద్దున వైసీపీ వాళ్ళు అదే పని చేసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు కనిపించడం లేదు. కొద్ది రోజులుగా పేర్ని నానిని టార్గెట్ చేశారు. పేర్ని నాని బియ్యాన్ని మాయం చేశారంటూ కేసు పెట్టారు. సతీమణిని విచారణకు పిలిచారు. కిలోకి 94 రూపాయలు చొప్పున ఫైన్ కడితే లేదు, ఇంకా మీరు 1,60,00,000 రూపాయలు కట్టాలి అంటూ మళ్ళీ నోటీసులు పంపించారు. ఇంతవరకు ఓకే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా పేర్ని నాని మీద మరో కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసు చూస్తే ఎంత విచిత్రం. ఒకవేళ ఇదే ఫాలో అయితే ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఫ్యాక్టరీలు కట్టుకున్న వాళ్ళు, వెంచర్లు వేసిన వాళ్ళు ఎవరైనా తప్పించుకోగలుగుతారా? ఇకపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్కరైనా సరే వెంచర్లు వేయడమో, బిల్డింగులు కట్టడమో, లేకుంటే ఒక ఫ్యాక్టరీ కట్టడమో, లోతుగా ఉన్న భూమిని చదును పల్లం చేసుకోవడమో, ఇవన్నీ చేసిన వాళ్ళు కేసుల నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందా? ఇప్పుడు లేటెస్ట్గా ఆరోపణ ఏంటి అంటే పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లను నిర్మించారు. ఆ సమయంలో మట్టిని అక్రమంగా తరలించారు అక్కడికేని. అంటే ఎక్కడైనా కూడా కాస్త లోతు ఉంటే నీళ్లు నిలబడే పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా సరే, ఏ వెంచర్లు వేసినా సరే అక్కడికి కొద్దిగా మట్టి తోలడం అన్నది సహజంగా జరుగుతుంది. ఆ తర్వాత నిర్మాణాలు చేపడుతూ ఉంటారు. పేర్ని నాని కూడా అలాగ చేశారు. కానీ ఆ మట్టి అక్రమంగా తరలించారు అనుమతులు లేకుండా అంటూ నిన్న మైనింగ్ అధికారులంతా గోడౌన్ దగ్గరికి వచ్చారు. తహసీల్దార్ని రావాల్సిందిగా పిలుపునిస్తే ఆయన నేను అందుబాటులో లేను అనేసరికి నోటీసులు ఇచ్చేసి ఈ మైనింగ్ అధికారులు మళ్ళీ వెళ్ళిపోయారు. నిజంగానే పునాదులకు వాడే మట్టిని చూసి కూడా కేసులు పెట్టడం మొదలు పెడితే ఇక రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం వస్తే ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇంకా ఇలాంటివి ఇంకెన్ని కేసులు పెట్టచ్చు? ఒకవేళ నిజంగానే మట్టి తరలించారు అన్న దాని మీదే కేసులు పెట్టాల్సి వస్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా అంత అనుమతులు తీసుకొని ఎంఆర్ఓల దగ్గర వాళ్ళ వెంచర్లకో, వాళ్ళ ఇంటి నిర్మాణానికో, లేకుంటే ఫ్యాక్టరీ నిర్మాణానికో మట్టి తరలించరు. సహజంగానే తీసుకెళ్తూ ఉంటారు. ఆ మట్టి తోలే వాళ్ళు సపరేట్గా ఉంటారు. ట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళకు ఫోన్ చేస్తే డబ్బులకి తీసుకొని వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దీని మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి వస్తే ఇంక ఎంత దూరం వెళ్తుంది? ఇది కక్ష సాధింపు. నిజానికి చంద్రబాబు నాయుడు నిన్ననే కక్ష సాధింపు రాజకీయాలు పాల్పడలేదని చెప్తున్నారు. కానీ ఇంక ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఎప్పుడో ఫ్యాక్టరీ కట్టినప్పుడు, గోడౌన్ కట్టినప్పుడు అక్కడ మట్టిని తీసుకెళ్లారు, అది కూడా అక్రమం అని కేసు పెట్టాల్సి వస్తే ఇక ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా ఎప్పుడైనా ఎలాంటి అంశాల్లో అయినా కేసులు పెట్టచ్చు. పునాదులు తవ్వి ఆ మట్టి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి అని కూడా కేసులు పెట్టవచ్చు అన్నమాట. ఇంకా